దేవుని నామానికి స్తోత్రాలు. ఎంతో ఆసక్తితో ఈ కూడికకు వచ్చినటువంటి మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగున్నారా? ప్రతి స్త్రీల కూడికలో ఒక నూతన స్త్రీని గురించి, క్రొత్త స్త్రీని గురించి మనందరం తెలుసుకుంటున్నందుకు, ధ్యానిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సంతోషంగా ఉన్నవారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా కదా. ఎంతో ఆసక్తితో మనము దేవుని వాక్యమును ధ్యానించాలి. మనుషులము ఇక్కడ ఉండి మనసు ఎక్కడో ఉంటే అది విన్నా కూడా అర్థం కాదు. కాబట్టి మనసులను కూడా దేవుని వైపు త్రిప్పి, ఏమైతే దేవుని దాసులు, దేవుని యొక్క సేవకులు విత్తబోచున్నారో ముందుగానే మనము ఆసక్తితో, ఎంతో శ్రద్ధతో మనము వినాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అయితే ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నటువంటి అంశము పేరు ఏంటంటే, ఆమె పేరు ఏంటంటే సిప్పోరా. ఏంటి? సిప్పోరా. సిప్పోరా. సిప్పోరాకి అర్థము ఏంటంటే పిచ్చుక. తెలుసా ఎవరికైనా? సిప్పోరాకి అర్థము పిచ్చుక అని అర్థము. పిచ్చుక చాలా బలహీనమైనటువంటిది కదా. పిచ్చుక చాలా బలహీనం. ప్రపంచంలో అన్నిటికన్నా అతి పెద్దదైనటువంటి పక్షి ఏదంటే ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అంటారు. దాన్ని ఏమంటారంటే తెలుగులో నిప్పుకోడి అంటారు. సో అతి చిన్నదైనటువంటి పక్షి పేరు ఏంటంటే స్పారో, పిచ్చుక. అది చాలా చిన్న, ప్రపంచంలోనే చిన్నదైనటువంటి పిచ్చుక అతి బలహీనమైనటువంటి పక్షి అన్నమాట. పక్షులన్నిటిలో అతి బలహీనమైనటువంటి పక్షి. అయితే ఈ సిప్పోరాకి అర్థము పిచ్చుక అని. కానీ తన యొక్క పేరులో అర్థము ఒకటి కలిగి ఉంది. కానీ ఆమె దేవునిలో చాలా బలము గల స్త్రీ. ఆమె బలము గల స్త్రీ. ఈమె ఎవరంటే సిప్పోరా మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె. ఎవరమ్మా? తన యొక్క తండ్రి పేరేంటి? ఇత్రో యొక్క కుమార్తె. ఈమె తన తండ్రి ఇంట ఉన్నప్పుడు తండ్రికి ఎంతో సహాయకురాలుగా ఉండడము మనము నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనము చూస్తాము. ఈమెను గురించిన అంశము మనం ఎక్కడ చూడొచ్చు అంటే నిర్గమకాండము 2వ అధ్యాయము, 4వ అధ్యాయము, 18 అధ్యాయాలలో, ఈ 3 అధ్యాయాలలో ఈమెను గురించినటువంటి అంశము మనము చూడొచ్చు. అయితే నేను మీతో 2వ అధ్యాయంలో కొన్ని రెఫరెన్స్లు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈమె తండ్రి ఎవరంటమ్మా? ఇత్రో. ఆమె తండ్రి పేరు ఇత్రో. అయితే ఆమె తన తండ్రి ఇంట ఉన్నప్పుడు తండ్రికి ఎంతో సహకారిగా ఉండేది. అయితే తమ యొక్క తండ్రికి కొన్ని గొర్రెలు ఉండేయంట. తమ తండ్రికి కొన్ని గొర్రెలు ఉండేవి. అయితే ఆమె ఎంట పని చేయకుండా భోజనం చేయదు. ఆమె ఏం చేస్తుందంట? పని చేయకుండా భోజనము చేయదు. సామెతల గ్రంథంలో ఉంది కదా, ఆమె పని చేయకుండా భోజనము చేయదు. తన ఇంటి వారి కోసము ఆమె చీకటితోనే లేచి వారికి భోజన పదార్థాలు సిద్ధపరుస్తుందంట కదా. గుణవతి అయిన భార్య తన యొక్క ఇంటి వారి కోసము భోజన పదార్థాలు సిద్ధం చేస్తుందంట. అయితే చీకటితోనే లేచి తన ఇంటి వారి కోసం భోజనం సిద్ధం చేయడమే కాకుండా నిద్ర లేచిన వెంటనే ఆమె ఏం చేస్తుందంట? ప్రార్థన చేస్తుందంట. ఎవరి కొరకు? తన యొక్క భర్త కొరకు, తన యొక్క పిల్లల కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థనా జీవితము కలిగినదై ఉంటుంది. అయితే 31వ అధ్యాయంలో చూస్తే ఆ భాగం మనము చూడొచ్చు. అయితే ఆమె ఇత్రో
ఆయనకి ఎంతమంది కుమార్తెలు అంటే 7 కుమార్తెలు. 2వ అధ్యాయం చూద్దాము. 16 నుంచి ఒకసారి చదవండి. సరే చాలు. అక్కడ ఏమైందంట, ఆ ఇత్రోకి ఎంతమంది కుమార్తెలు అంటే 7 కుమార్తెలు ఉండేవాళ్ళంట. అయితే ఈ సిప్పోరా ప్రథమ కుమార్తె అంటే అందరికన్నా పెద్దదైనటువంటి కుమార్తె. అయితే ఆమె తన యొక్క 6 చెల్లెళ్ళతో కలిసి ఏం చేస్తుందంట, తన యొక్క తండ్రికి ఉన్నటువంటి మంద పశువులను, ఆ గొర్రెలను మేపేయడానికి వెళ్ళేది. ఆ తర్వాత అవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత వాటిని సాయంకాలము పూట ఏం చేస్తుందంట, ఆ మందనందటిని తీసుకొచ్చి తొట్లలో నీళ్ళని నింపుకొని ఆ గొర్రెలకి తాపడము కోసము ఆ తొట్లనన్నిటినీ నింపేదంట. ఆ నింపే సమయంలో కొంతమంది అక్కడ ఈ 7 అక్క చెల్లెలు వెళ్ళేసి తన యొక్క తండ్రికి సంబంధించిన మందను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది అక్కడ పురుషులు కూడా ఉండేవాళ్ళంట. వాళ్ళు కూడా ఆ సమయాన అక్కడ వారి యొక్క మందలను తీసుకొచ్చి వీరిని హేళన చేస్తూ, వీరిని ఏదో ఆట పట్టిస్తూ, ఈ 7 అక్క చెల్లెలను ఎంతో గేలి చేస్తూ ఆ సమయంలో ఉండేవాళ్ళంట. అయితే అప్పుడు ఆ తొట్లకి నీళ్లు నింపుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళని హేళన చేసి వాళ్ళని అక్కడి నుంచి ఆ మందని తోలువేసేవాళ్ళంట. అయితే ఈ సిప్పోరా ఏం చేసేదంట, ఎంతో ఆసక్తితోటి సహనము కలిగి, కదా మనమైతే ఆ సమయంలో సహనాన్ని కోల్పోతాము. అయితే ఆమె అయితే ఎంతో సహనము కలిగి ఆ మందలన్నిటినీ అక్కడ ఉన్నవారు ఆ మందలన్నిటికీ నీళ్లు పట్టించిన తర్వాత వీళ్ళు ఆ మందలన్నిటినీ ఆ పురుషులు తోలుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ అక్క చెల్లెళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఈ సిప్పోరా మరలా ఆ నీటిని తోడి ఆ బావి దగ్గర ఆ తొట్లన్నీ నింపి ఏం చేస్తుందంట, ఆ మంద పశువులకి నీళ్ళని తాపే స్త్రీగా ఉందంట. అయితే ఒకానొక రోజు ఆ మందలన్నిటికీ నీళ్లు తాపి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళే సమయానికి చాలా ఆలస్యం అయ్యేదంట. తండ్రి ఇంటికి చేరేసరికి చాలా ఆలస్యం. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ మందను తీసుకొని రోజుట్లాగా ఆలస్యంగా ఆమె ఇంటికి వెళ్లకుండా ముందుగానే ఇంటికి తీసుకొని వెళ్ళిందంట. అప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే చూద్దాము. వారు తమ తండ్రి అయిన అక్కడ అయితే ఆ బావి దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరు అంటే మోషే. ఎవరమ్మా? మోషే. ఆ మోషే అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఏం చేస్తాడంటే మోషే ఎవరైతే ఈ ఆడపిల్లల్ని అవమానపరుస్తున్నారో, వీరిని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వారితోటి గొడవాడి ఏం చేస్తాడు, వారికి నీరును అందించి ముందు మీ మందలకి నీటిని తాగించుకోండి అని ఆ నీటిని ఆ పశువులకు తాగించే సమయంలో ఈ మోషే సహాయపడతాడు. ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు ఆ 7 అక్క చెల్లెలకి. అయితే ఈ సిప్పోరా ఎంతో ఆసక్తితో ఆ పశువులకి నీళ్ళని చేది పోసేది. అవన్నీ తాగిన తర్వాత తన యొక్క తండ్రి దగ్గరికి ఆ మందని తీసుకెళ్లేటటువంటిదిగా ఆ స్త్రీ ఉంది. అయితే ఆమె తన ఇంటిలో, తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు భోజనం చేయకుండా, పని చేయకుండా ఆమె భోజనము చేయదంట కదా. మనం కూడా ఈ రోజులో అందరం కూడా ఎవరికి తగిన పని వారు చేసుకొని మన పిల్లలకి, మన భర్తకి ఏమి కావాలో చూసుకొని వారు తిన్న తర్వాత మనం తింటాం కదా. అవునా? వారు తింటేనే మనము ఎంతో సంతోషపడతాము. మనకి ఒక్కొక్కసారి ఉండకపోయినా కూడా వారు తింటే మనకి చాలనుకుంటాం. అయితే ఈమె ఏం చేసేదంట, ఎంతో పని చేసేదంట, తన తండ్రికి ఎంతో సహాయకారిగా ఉండేది. అయితే ఒకరోజు అలా ప్రతిరోజు ఈ అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకరోజు మాత్రం త్వరగా తండ్రి ఇంటికి త్వరగా ఆ మందను తోలుకొని వెళ్ళిపోతారు. తన తండ్రి ఇత్రో ఏమంటాడంటే,
ఒకరోజు ముందుగా ఆ ఇంటికి వచ్చేసినప్పుడు ఆ బిడ్డల్ని అడుగుతాడు, ఏంటమ్మా మీరు రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చేవాళ్ళు, ఈరోజు ఎందుకని మీరు త్వరగా వచ్చారు అని ఆ తండ్రి ఆ బిడ్డల్ని అడిగినప్పుడు ఆ బిడ్డలు ఏమంటారంట, అక్కడ బావి దగ్గర ఒక వ్యక్తి మాకు సహాయము చేశాడు. ఏమంటారు? బావి దగ్గర ఒక వ్యక్తి మాకు సహాయము చేశారు. ఆయన ఎవరు? ఐగుప్తుడు. ఎవరమ్మా? ఐగుప్తీయుడు. అక్కడ ఒక అతను ఉంటాడు, ఆయన పేరు మోషే. అయితే ఈ తండ్రి ఏమంటాడంటే, మరి అంత సహాయం చేసిన వ్యక్తిని మీరు ఎవరు ఏంటి కదా. ఈ రోజుల్లో అయితే ఎవరైనా ఒక చిన్న హెల్ప్ చేస్తే మనం కాకపోయినా మన బిడ్డలైనా ఎవరైనా సరే ఈ రోజుల్లో ఏంటి, ఫోన్స్ ఉన్నాయి, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నా ఫోన్ నీకు ఇస్తాను, బయోడేటాస్ తొందరగా తెలుసుకుంటాం కదా. ఆ రోజుల్లో అయితే అలా కాదంట. తల్లిదండ్రులు చెప్పినట్లుగా బిడ్డలు వినేవాళ్ళు. సో అయితే నాన్న, నేనైతే ఆయన ఎవరు ఏంటనేది మాకు తెలియదు, మేము ఆయన్ని ఎవరు ఏంటని మేము అడగలేదు. ఈ రోజుల్లో అయితే ప్రతిదీ మనం వెంటనే తెలుసుకుంటూ ఉంటాం. ఒక మొబైల్ ఫోన్ ఒకటి వచ్చింది, నీ నంబర్ నాకు ఇవ్వు, నా నంబర్ నువ్వు తీసుకో, ఏం చేద్దాం, చాటింగ్ చేద్దాం, మాట్లాడుకుందామని వెంటనే కమ్యూనికేషన్ అనేది కలిపేసుకుంటూ ఉంటాము. వారితో సంబంధాలని మనము పెంచుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో స్త్రీలు అలా ఉన్నారా? లేరు. ఎంతో తల్లి తండ్రి చెప్పిన మాటను వినేటటువంటి స్త్రీలుగా అప్పుడు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. అయితే నాన్న, మీ పెంపకంలో పురుషులతో మాట్లాడనివ్వకుండా మీరు మమ్మల్ని పెంచారు. సో వాళ్ళ పేరేంటో, ఆయన ఏ ఊరు వాడో ఇవన్నీ మాకైతే తెలియదు అన్నప్పుడు ఆ తండ్రి ఏమంటాడంటే, అంత మంచి మేలు చేసిన ఆయన్ని మన ఇంటికి భోజనానికి పిలవమంటాడు. చూద్దాం, 18 చూడండి ఒకసారి, చదువు సహాయం చేయండి. చాలు. ఏంటంట అక్కడ, ఐగుప్తీయుడు ఒక మనుష్యుడు మాకు కనిపించాడు. మీరు బైబిల్ వైపు చూడనవసరం లేదు, అందరు నా వైపు. షార్ట్ అండ్ స్వీట్గా నా మెసేజ్ని నేను ముగిస్తాను. అయితే అక్కడ ఒక ఐగుప్తుడు నాకు కనిపించి ఉన్నాడు నాన్న. ఆయన మన గొర్రెలకి నీళ్లు పెట్టడంలో మాకు సహాయం చేశాడు, అందుకే ఈరోజు మేము తొందరగా ఇంటికి చేరుకున్నాము అని వాళ్ళ నాన్నగారితో ఆ సిప్పోరా చెప్పడం జరుగుతుంది. అయితే అంత మంచి మేలు చేశారు. అక్కడ ఉన్న ఏమంటారు, పురుషులందరూ మిమ్మల్ని బలహీనపరిచి మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మరి ఆ వ్యక్తి ఎవరో, ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి కాబట్టే ఆయన మీకు ఇంత సహాయం చేసినప్పుడు మరి ఆయన్ని మీరు ఏ ఊరి వాడివి, నువ్వు ఎవరు అని తెలుసుకోకుండా ఎందుకు వచ్చారమ్మా? మరి ఆయన బాబోబులేంటో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కనుక్కోలేకపోయారా అన్నప్పుడు, నాన్న అది మాకు తగదని వారు ఆ తండ్రితో మాట్లాడినప్పుడు వారిని ఒకసారి మన ఇంటికి భోజనానికి పిలవమని తండ్రి ఆజ్ఞాపిస్తాడు. వారి యొక్క సొంత నిర్ణయం కాదు. ఈ రోజుల్లో అయితే సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం కదా. ఎవరైనా మనకి చిన్న సహాయం చేస్తే చాలు ఏమైతాం, ఎడిట్ అయిపోతాం. అబ్బా ఎంత మంచి వ్యక్తి, ఎంత ఏదో ఒక చిన్న సహాయం చేసినంత మాత్రాన మనం వారిని నమ్మేస్తూ ఉంటాం. ఆ రోజుల్లో అయితే అలా కాదు. తండ్రి తల్లి చెప్పిన మాట విని వారు ఏమైతే చెప్పారో ఆ అడుగుజాడల్లోనే నడిచే స్త్రీలుగా అప్పుడు కుమార్తెలు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మన కుమార్తెలు ఎలా ఉన్నారు? ఎంతో తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. వారు ఏదో లోకంలో తిరుగుతూ ఉన్నారు, ఏదో సంచారం చేస్తున్నారు, ఏదో పొందుకోవాలి. దేవుని నామానికి అవమాన రీతిలో ఈ లోకంలో బ్రతుకుతున్న బిడ్డల్ని మనము చూడక ఉండలేదు కదా. ఈ రోజుల్లో అలాగే ఉన్నారు. అయితే ఆ తండ్రి ఏమంటాడంటే, మోషేని ఇంటికి తీసుకొని పిలుచుకొని రండి, ఆయన ఒకరోజు భోజనానికి ఆహ్వానించమని చెప్పినప్పుడు ఆ పిల్లలు అంటే ఆ ఆడపిల్లలు వెళ్ళి
ఆ 7 వెళ్తారు. 7కు పెద్ద పెద్ద ఆమె ఎవరు? సిప్పోరా. ఆ సిప్పోరా ముందుగా నడుస్తూ ఉంటుంది. అయితే మోషే దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారు మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించమన్నారు, అందుకే మిమ్మల్ని మా ఇంటికి ప్రేమతో తీసుకెళ్ళడానికి మేము వచ్చామని చెప్పినప్పుడు మోషే ఏమంటాడంటే తన ఇంటికి వెళ్తాడు. నాకు ఈ సందర్భము బైబిల్లో చదివేటప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఏంటంటే పాస్టర్ గారు అంటే మా పెళ్ళి కాకముందు నేను ఉన్న ప్లేస్కి వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు. అయితే ఆయన వేరే వ్యక్తి కాదు, మా అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ కొడుకు అన్నమాట. అయితే ఆయన మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటాడు, మేము ఒక ఇంట్లో ఉంటాం. అప్పుడు నేను చదువుకుంటూ ఉన్నాను. అయితే అమ్మ ఏం చేసిందంటే, అమ్మ వెళ్ళి మరి బావని ఇంటికి తీసుకొనిరా భోజనానికి అని చెప్పినప్పుడు నేనేం చేసేదానంటే వెళ్ళి ఏం చెప్పేదానంటే, అమ్మ పిలుస్తుంది నువ్వు భోజనానికి రావాలంట అని చెప్పేదాన్ని. చెప్పినప్పుడు ఈయన నాకెళ్ళి చూసేవాడు ఇట్లా. అయితే నేనేంది, అమ్మ ఏం చెప్పింది నేను అదే చెప్తాను అంతే, అంతకుమించి నేనేం ఎక్కువ చెప్పను కదా, అవునా? అలాగే నేను వెళ్ళేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటారు పాస్టర్ గారు, నేను వెళ్ళి మమ్మీ నిన్ను భోజనానికి పిలుస్తుంది రా అని చెప్పినప్పుడు వచ్చేవారు. వచ్చి భోజనం చేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోయేవారు. అయితే అంతకు మించి నేను ఏ మాట ఎక్కువ ఏ మాట తక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అయితే ఆ సందర్భం నాకు గుర్తొచ్చిందనమాట. ఈ బైబిల్ చదువుకునేటప్పుడు మధ్యాహ్న కాల సమయంలో నాకు స్కూల్లో 2 లీజర్స్ ఉంటాయి, అంటే ఖాళీ సమయము ఉంటుంది, 2 పీరియడ్స్ ఉంటుంది. మిగతా పీరియడ్స్ అన్నీ నాకు క్లాసులు ఉంటూ ఉంటాయి. ఆ క్లాస్ టైమ్స్లో నేను ఏం చేయను, స్టాఫ్ రూమ్లోకి వచ్చి నా బైబిల్ తీసుకొని నేను బైబిల్ ధ్యానించుకుంటూ ఉంటాను. అయితే ఆ తండ్రి ఏం చేశాడు, మోషేని మన ఇంటికి ప్రేమతో ఆహ్వానించమన్నప్పుడు తన తండ్రి మాటకి విధేయత చూపించి ఆమె సిప్పోరా ఆయన్ని ఇంటికి ఆహ్వానించింది. అలాగే అమ్మ కూడా ఏం చెప్పేదంటే, వెళ్ళి ఆహ్వానించమన్నప్పుడు నేను చెప్పినప్పుడు ఆయన ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. అయితే ఈ తన యొక్క ఇత్రో తన తండ్రి ఆయన్ని ఏమైతే ఆ మోషేలో ఏం మంచి గుణాలు ఉన్నాయో దేవుడు ఏ రీతిగా వారిని తన యొక్క ఇంటికి అల్లుడుగా చేసుకోవాలని ఆయన ఎందుకైతే అనుకున్నాడో మరి ఆ సందర్భం అయితే ఇక్కడ రాయలేదు. కానీ అయితే వెంటనే ఆయన యొక్క మంచితనాన్ని బట్టి, మోషేకి ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి తన యొక్క తండ్రి సిప్పోరానిచ్చి వివాహము జరిగించినప్పుడు అక్కడ కింద చదివితే మనము ఏం తెలుస్తుంది, ఒక కుమారుడు వారికి కలుగుతాడు. అయితే నా విషయంలో కూడా ఏం జరిగిందంటే చెప్తున్నాను, నా వ్యక్తిగత విషయం మీకు ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ ఈరోజు దేవుడు నాతో బయలుపరుస్తూ ఉన్నాడు ఆ మాటలు. అయితే అప్పుడు మమ్మీ డాడీ ఉండేవాళ్ళు. మా డాడీ పోలీస్ ఆఫీసర్ హైదరాబాద్లో. అయితే డాడీ ఉన్నప్పుడు ఒక పెద్ద జాబ్ హోల్డర్కి నన్ను ఇవ్వాలని ఆయన ఆశపడేవాడు అనమాట. అంటే నేను ఒక క్యాడర్లో ఉన్నాను. మా పెద్ద బావగారు నాకు 2 అక్కలు, ఒక అన్నయ్య. అయితే మా పెద్ద బావగారు కూడా అంటే లోకల్ కానిస్టేబుల్గా డాడీ జాబ్ ఇప్పించారు. మా 2వ అక్కకేమో ఫారెస్ట్ ఆఫీస్లో ఆయన జాబ్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఆయన కూడా జాబ్ హోల్డరే. ఇంకా పెద్ద బావగారికి కూడా నాన్న లోకల్ కానిస్టేబుల్గా ఉద్యోగం ఇప్పించడం జరిగింది. అయితే అన్నయ్య కూడా కొద్దిగా మంచిగా బాగానే చదువుకున్నాడు. ఆయన కూడా ఒక ఉద్యోగస్తుడుగా డాడీ చూడాలని ఆశపడ్డాడు. అయితే మరి నాన్న ఉన్నప్పుడు నాకు పెళ్లి చేయాలి, ఇలా అయ్యగారికే ఇచ్చి చేయాలని ఆయన అయితే ఆశ కలిగి ఉన్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి మరలా ఏమంటారు ఆ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోయింది. తర్వాత డాడీ హార్ట్ అటాక్తో చనిపోవడం హైదరాబాద్లో. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు మేము అందరం అక్కడే ఉండడము. అయ్యగారు అక్కడికి వచ్చినప్పుడు అమ్మ ఇట్లా మా తమ్ముడు కొడుకు నీకు అంటే కొద్దిగా నాకు నమ్మకం ఉంది తన మీద, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడమ్మా అని చెప్పడం జరిగింది. ఈ మోషేకి ఎలా అయితే సిప్పోరాని తన తండ్రి నమ్మి తనకి భార్యగా ఎలా అయితే తనకి పెళ్లి జరిగించాడో ఈ ఇత్రో, అలాగే అమ్మ నాతో ఏమనిందంటే, అమ్మా ఇప్పుడు డాడీ లేరు,
డాడీ కలలు కన్నవన్నీ వేరుగా ఉన్నాయి. ఒక ఉద్యోగస్తుడికి, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్కో లేకపోతే ఎవరికో ఇచ్చి చేద్దామని ఆయన తలంపు. అయితే డాడీ ఇప్పుడు లేడు. మరి నేనైతే నా ఇష్టపూర్వకంగా నిన్ను ఒకరికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి నీ ఉద్దేశం ఏంటి అని నన్ను అమ్మ అడిగింది. అడిగినప్పుడు నేనేమన్నానంటే, అమ్మ నువ్వు ఏదైనా నాకు మంచే చేస్తావు, మన గురించి ఆలోచించడానికి డాడీ లేడు కాబట్టి ఎవరి మాట నేను వినాలి? మమ్మీ మాట వినాలి. సో నేను అప్పుడు మమ్మీ డాడీ అనే వాళ్ళని పిలిచేదాన్ని. నేను అంటే అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి నన్ను డాడీ చాలా ప్రేమతో చూసేవాడు అనమాట. నేను చాలా గారాభంగా పెరిగాను ఆ క్యాంపస్లో. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే. అయితే అయ్యగారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను మార్కాపురు వచ్చాను. అయితే అప్పుడు అమ్మ నాతో మాట్లాడేటప్పుడు, అమ్మ మామయ్య కొడుకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, చాలా మంచి వ్యక్తి అని చెప్పినప్పుడు నేను ఇంకా వేరే దాని గురించి వేరే వేళ నేను ఆలోచించలేదు. అమ్మ ఏదైనా నా గురించి ఆలోచించి చేస్తుంది కాబట్టి నేను ఎవరి మాట తీసుకోవాలి? అమ్మ మాట తీసుకోవాలని చెప్పాను. అయితే అప్పుడు మిగతా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మిగతా బావగారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఎందుకు అంటే వాళ్ళకి కొద్దిగా బీద వాళ్ళు కదా, వాళ్ళు అంటే కొద్దిగా ఉద్యోగం లేని వాళ్ళు కదా. మా అక్క వాళ్ళు కూడా నన్ను కొద్దిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం అనేది జరిగింది కొన్ని రోజులు. వద్దు, నువ్వు కొద్దిగా ఆలోచించుకో, అమ్మ చెప్పినట్లు నువ్వు వినొద్దు, నేను ఒక గొప్ప వ్యక్తిని లేకపోతే ఒక ఉద్యోగస్తుని నీకు ఇచ్చి చేస్తాము, నువ్వు అమ్మ చెప్పిన మాట వినొద్దు అని నాతో అక్క వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడారు. అయితే ఏదైనా నాకు అమ్మ మంచే చేస్తుంది. డాడీ బ్రతికున్నప్పుడు కూడా చాలా రోజులు అయ్యగారు వాళ్ళ ఇంట్లో ఏదైనా హైదరాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఎక్కువ సమయం వీళ్ళింట్లో గడపడం నేను గమనించాను. ఎందుకంటే మేనమామ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అని నాతో మాట్లాడడం జరిగిందనమాట. అయితే అప్పుడు నాన్న కూడా తనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అలాగే నాన్న ఏ విధంగా అయితే ఇష్టపడ్డాడో అమ్మ కూడా నన్ను వారి యొక్క తమ్ముడు అంటే సార్కి, అయ్యగారికి ఇచ్చి చేయాలని అమ్మ తలంపు కలిగినప్పుడు నేను ఏమాత్రం కూడా నేను మారు మాట చెప్పకుండా నేను ఇష్టపడ్డాను. అయితే వాళ్ళందరూ నన్ను అవమానించడం స్టార్ట్ చేశారు. పెళ్ళైన తర్వాత కూడా నన్ను ఎన్నో విధాలుగా అవమానించారు. ఏంటి, నీకు ఉద్యోగం లేదు, మీ హస్బెండ్కి ఉద్యోగం లేదు, ఎలా నువ్వు ఉంటావు, చూడు మేమందరం ఎంతెంత ఉన్నత పరిస్థితిలో ఉన్నామో, నువ్వు అమ్మ మాట విని నీ చేతులారా నువ్వు చేసుకున్నావు, అలా అనడము జరిగింది. అయితే నేను ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను సిగ్గుపడేటట్లుగా నా భర్త నన్ను ఉంచలేదు. ఈ రోజుల్లో వారికన్నా నేను ఎక్కువ ఉన్నత స్థితిలోనే నన్ను ఆయన ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమెన్. వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కన్నా నాకు ఎక్కువ ఏమంటారు ప్రఖ్యాతి, నాకు ఉన్నటువంటి వారికి ఉన్న వాటికన్నా దేవుడు నాకు ఎక్కువగా ఇచ్చాడు. అయితే ఈ సిప్పోరా తన తండ్రి యొక్క మాటని వినింది. ఈ రోజుల్లో అయితే మన బిడ్డలు మన మాటలు వింటున్నారా కదా? వారి పెళ్లి విషయానికి వచ్చేసరికి, ఏంటమ్మా డాడీ నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీ ఇష్టానుసారంగా ఎవరినంటే వాళ్ళకి ఇచ్చి చేసేస్తారా అనే స్థితికి వచ్చారు. ఆ రోజుల్లో అయితే మనం ఏం చేస్తాము, ఎవరి తల్లిదండ్రి ఏదైనా మనం మంచి కోరి చేస్తారని మనము నమ్ముతాం. ఈ రోజుల్లో అయితే బిడ్డలు అలా లేరు. ఈ వినికిడి అంటే ఈ యూట్యూబ్ ద్వారా వినేటటువంటి వారికి చెప్తున్న, ఈ సంఘంలో ఉన్న యవనస్తులందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే, తల్లిదండ్రి వారి ఇష్టానుసారంగా ఎందుకు చేస్తారంటే, మనం ఒక పరిస్థితిలో మనం ఒక మంచి స్థితిలోనే ఉండాలని కోరుకుంటారు తప్ప వారు మనల్ని ఏం చేయాలి అని కోరుకోరు. తన బిడ్డలు ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థితిలోనే ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ సిప్పోరా పిచ్చుకలాగా బలహీనమైనటువంటి వ్యక్తిగా లేదు. తన ప్రార్థనలో కానీ, తన భర్తతో కానీ, తన తండ్రితో కానీ ఎంతో బలమైన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈమె తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు తన తండ్రికి సహాయపడే స్త్రీగా ఉంది. మరలా తన భర్త ఎవరు? తన భర్త మోషే తనకొక స్టోరీ ఉంది. అయితే ఈ మోషే స్టోరీ అంటే అది మళ్ళా సెకండరీ, అది వేరే అంశానికి వెళ్ళిపోతూ ఉంది. అయితే ఈమె ఏం చేసేదంట, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండేది. తండ్రికి విధేయురాలై ఉంది. తర్వాత తన ఇంటిలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి స్త్రీగా ఉంది. తర్వాత తన మోషేకి
దేవుడు ఏం చేస్తాడంటే తనని నాయకునిగా ఎన్నుకుంటాడు. ఏ విధంగా? ఇశ్రాయేలీలు ఏం చేస్తారు? ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నారు. వారిని ఆ బానిసత్వం నుంచి విడుదల చేయడానికి ఆయన్ని ఎన్నుకొని నాయకునిగా ఆ దేశానికి ఏర్పాటు చేసుకొని ఆ దేశానికి పంపించడం జరుగుతుంది. అయితే ఈమె ఏం చేస్తుందంటే, మరి ఆ దేశం ఎక్కడుంటుందో, మరి ఇప్పుడైతే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకోండి, రోడ్ ట్రాన్స్పోర్ట్స్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, వాటర్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి కదా. అప్పుడైతే బై వాక్ అందరు నడుచుకుంటూ ఎంత దూరమైనా ప్రయాణం చేసేవాళ్ళు. అయితే తన మామ అయినటువంటి ఇత్రోతోటి ఏం చెప్తాడు? మోషే నన్ను ఒక నాయకునిగా ఎన్నుకున్నాడు, నేను ఒక దేశానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ నేను ఎదుర్కొనాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? తన మామకి మాట ఇచ్చి తన యొక్క భార్యను, తన యొక్క కుమారుణ్ణి తీసుకొని బయలుదేరినప్పుడు ఆ మార్గ మధ్యంలో తన భర్తతో ఎంతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. ముందుగా రాబోయే శోధనలన్నీ ఈమె తెలుసుకునే స్త్రీగా ఉంది. అంటే ఆమె ఎంత ప్రార్థనా పర్రాలైతే ఈమె తెలుసుకునే స్త్రీగా ఉంది కదా, అవునా? తన భర్తకి ఎటువంటి బాధలు వస్తాయో, తన భర్తకి ఎటువంటి శోధనలు వస్తాయో ఆ శోధనలన్నిటి నుంచి కూడా ఈమె ప్రార్థనా పర్రాలై ముందుగానే తెలుసుకొని ఆ శోధనల నుంచి ఈమె తప్పించే స్త్రీగా ఉండేది. ఎఫెసీ 5:24లో సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములలో తమ పురుషులకు లోబడవలెను. ఈరోజు ఎంతమంది మన భర్తలకు మనం లోబడుతున్నాం? ప్రశ్న మనకి కదా. ఎంతమంది మనము మన భర్తలకు లోబడుతున్నాం చెప్పండి. ఇదివరకైతే పూర్వకాలంలో కానీ మమ్మీ వాళ్ళ కాలంలో కానీ ఎంతో భర్తలకి లోబడే స్త్రీలుగా ఉన్నారు. ఇప్పుడైతే చూడాలి నా వైపు, ఇప్పుడైతే మన భర్తలు మనకు లోబడుతున్నారు కదా, అవునా? మన భర్తలకి మనం లోబడడం లేదు కానీ వాళ్ళు మనకి లోబడుతున్నారు. కరెక్టేనా నేను చెప్పింది కదా? కరెక్టే. ఎందుకు నాకు ఈ క్వశ్చన్ వేసేటప్పుడు నవ్వు వస్తుంది. మనము లోబడట్లేదు కానీ వారు మనకి లోబడుతున్నారు. ఎప్పుడు? నవేడేస్, ఈ రోజుల్లో కదా. అప్పుడైతే అలా కాదు. భర్తలకి భార్యలు లోబడే పరిస్థితులు ఉండేవి. అయితే ఈమె శోధనలో అయినా, బాధలో అయినా, వేదనలో అయినా మోషేకి లోబడి తనకి లోబడి జీవించే స్త్రీగా ఉంది కదా. ఈరోజు మనం కూడా మన భర్తలకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. మనకు లోపడేటట్లుగా మనము ఉండకూడదు. చూడండి ఒకసారి సామెతలు 31 చూద్దాము. 31వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. చదివి సహాయం చేయండి. కీడు చేయదు. అవును, చాలు. ఏంటంట? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది, ముత్యాల కంటే అమూల్యమైనదంట. అయితే ఈ రోజుల్లో ముత్యము లాంటి భార్యలు ఉన్నారా కదా? ముత్యాల లాంటి భార్యలము మనము అయ్యి ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడన్నా మనము మారాలి. ఆయనకి మనం లోబడాలి కానీ ఆయన మనకు లోబడేట్టుగా ఉండకూడదు కదా. ఇక్కడ చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఏమంట? నమ్మిక ఉంచుతాడంట కదా. అప్పుడు మోషే కొన్ని రోజులు ఏమంటారు, మోషే తన ప్రయాణంలో తన భార్యని కూడా కొన్ని రోజులు విడిచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అవన్నీ ఎక్కడ చూస్తామంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మీరు 4వ అధ్యాయము 18వ వచనం, 18వ అధ్యాయం చదవండి. 2 అధ్యాయాలు 2, 4, 18 చదవండి.
ఇంకా ఆ స్టోరీ మొత్తం తీసుకొని వస్తే చాలా టైం అయిపోతుంది. అందులో మోషే స్టోరీ మొత్తము ఉంటుందన్నమాట. అందుకనే నేను ఆ అంశాన్ని నేను పరిచయం చేయట్లేదు మీకు. అయితే ఏంటంట 11వ వచనంలో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట కదా. ఎంత నమ్మకముగా ఉంటే మనము ఆయన మన యందు నమ్మిక ఉంచుతాడు కదా, అవునా? ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో మనం ఉన్నా, ఎక్కడ ఎంతమందితో మాట్లాడినా సరే మనము మన పెనిమిటికి ఏం చేయకూడదు, ద్రోహము చేయకూడదు. ఎంతో నమ్మిక కలిగి ఉండాలి. మనం ఎంతో భయభక్తులతో నా భార్య ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్మకంగా తిరిగి వస్తుంది అని మన యందు ఆయన నమ్మిక ఉంచాలి. మన మీద అనుమానిస్తూ అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఇక్కడికి వెళ్తే ఏమవుతుందో, వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, ఇవన్నీ పెట్టుకోకూడదు. మనము నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఈ సిప్పోరా ఏం చేసింది, కొన్ని సంవత్సరాలు మోషేకి దూరంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆమె మీద ఎటువంటి అనుమానము రాకుండా ఆమె నడుచుకుంది. ఆమె ప్రవర్తనను సరిగా చూసుకుంది. ఆ భర్తకు లోబడింది. తండ్రికి, మొదటిగా తండ్రికి ఈమె సహాయకురాల్లాగా ఉంది. మోషేకి విధేయతను చూపించి తన భర్తకి లోబడి నమ్మకస్తురాల్లాగా ఉంది. అలాగే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు చేయదు. ఏంటంట, మనం బ్రతికినంత కాలము మన భర్తకి కానీ మన పిల్లలకు కానీ మనల్ని నమ్ముకున్న వారి ప్రతి ఒక్కరికి కూడా మనం మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. మన భర్తకి మన మీద నమ్మిక కలిగేటట్టుగా మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సిప్పోరా ఎంతో నమ్మిక కలిగి తన భర్త పట్ల తన ప్రవర్తనను సరిచూసుకొని చాలా జాగ్రత్తగా ఒక ప్రార్థనా పరురాలుగా ఆ మోషేని ముందు నడిపించి వెనకాల ఎంతో సహాయము, ప్రార్థనా పరురాలుగా తన మీద వచ్చే శోధనలన్నిటినీ గమనిస్తూ తన మీదకి ఎటువంటి శోధనలు, ఎటువంటి కీడు రాకుండా ఈమె ఎంతో ప్రార్థనతో ఆయనతో ప్రయాణం చేసింది. ఈరోజు నేను కూడా మన భర్తకి ఎలా ఉండాలి, నమ్మకం కలిగిన భార్యలాగా ఉండాలి. నేను ఈరోజు మన భర్తకి లోబడి ఉండాలి కదా, అవునా? అందరము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యంలో ఏది మంచి ఉంది, ఏది చెడు ఉందో, మనం చెప్పే వాటి అన్నిట్లో కూడా ఏది మంచి ఉందో, ఏది చెడు ఉందో గమనించి దాని ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి మంచి ఆయుష్తో ఆరోగ్యంతో ఉంచుతున్న విధానానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి నాయన తండ్రి యేసయ్య, ఇత్రో తన కుమార్తెలను ప్రభా మరి ఎంతగానో ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉంచిన విధానానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సిప్పోరా మరి నాయన పిచ్చుక అని అర్థాన్ని తెలియజేసింది, కానీ పిచ్చుక లాంటి స్వభావం కాక అయితే ఆ అర్థానికి ఎంతో పిచ్చుకలాగా ప్రభా బలహీనముగా కాక ఎంతో బలవంతురాల్లాగా తండ్రి యేసయ్య మరి నాయన ఎంతో నీ యందు భయభక్తులు కలిగినదే తన తండ్రి ఇంటికి నాయన మంచి పేరును తీసుకొచ్చి తన తండ్రికి ఎంతో బాధ్యతగా తన తండ్రి యొక్క పనిలో తాను సాటి అయిన సహాయంగా ఉంటూ తన యొక్క భర్తకి కూడా మోషే తన భర్తకి కూడా ఎంతో నమ్మకమైన స్త్రీగా మరి నాయన మరి ఆమె తన జీవితాన్ని కొనసాగించుకొని ఉన్నది ప్రభా తండ్రి యేసయ్య. మరి ఎంతటి నాయన ప్రభా నాయన మరి నీ పరిశుద్ధ గ్రంథంలో వీరి పేర్లన్నీ లిఖింపబడినాయి అంటే ప్రభా మరి ఎంతటి నాయన మంచి పేరును తెచ్చుకున్న వారైతే నాయన ప్రభా నీ పరిశుద్ధ లేఖన గ్రంథంలో వారి యొక్క పేర్లు రాసి ఉంటాయి తండ్రి యేసయ్య. మరి నాయన అంతటి వారిని కాకపోయినా మా భర్తల పట్ల నాయన ప్రభా మేము వినయ విధేయతలు కలిగి ప్రభా నాయన మరి ముత్యము కంటే అమూల్యమైన వారిగా మేము ఉండుటకు నీ కృపను చూపించమని మా భర్తలకు మేము లోబడి నాయన ప్రభా తండ్రి యేసయ్య వారితో సమాధానం కలిగి తండ్రి యేసయ్య ఏవైతే ధ్యానిస్తున్నామో, ఏ లేఖన భాగాలైతే ధ్యానిస్తున్నామో, ఎవరి గురించి అయితే మేము తెలుసుకున్నామో ప్రభా వారిలాగా మేముండే గొప్ప ధన్యతను మాకు దయచేయమని మరి ప్రతి ఒక్కరిని ఎంతో ఆసక్తితో వచ్చిన వారందరినీ పేరు వరుసను దీవించి ఆశీర్వదించి మరి నాయన యూట్యూబ్ ద్వారా ప్రభా వాక్యం
వింటున్న వారందరినీ నీవు జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.